ఈ రొట్టెల పండుగ వెనుక ఓ చారిత్ర ప్రచారంలో ఉంది. సుమారు 400 సంవత్సరాల క్రితం మహమ్మద్ ప్రవక్త అనుచరులు ఇస్లామిక్ మత ప్రబోధకులుగా భావించే 12 మంది భక్తి భావాలను ప్రజలకు బోధిస్తూ నెల్లూరు ప్రాంతానికి వచ్చారు. అప్పుడు జరిగిన యుద్ధంలో 12 మంది వీరమరణం పొందారు. నెల్లూరు జిల్లా గండవరంలో వీరి తలలు తెగిపడగా అక్కడి నుంచి గుర్రాలపై వారి మొండాలను నెల్లూరు చెరువు దగ్గర సమాధి చేశారు. దీంతో వారి మరణానికి బారా షహీదులుగా పేరు వచ్చింది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆర్కాట్ నవాబుకి సంతానం లేని కారణంగా అనేక తీర్థయాత్రలు చేసిన సంతానం కలగలేదు. ఆ రాత్రి మహారాణి కలలోకి బారా షహీద్లు దర్శనమిచ్చి వారికి సంతాన ప్రాప్తిని కల్పించారు. దీంతో వారికి ప్రత్యేక పూజలు చేసి ఆర్కాట్ నవాబు దంపతులు తమ వెంట తెచ్చుకున్న రొట్టెల్లో కొన్నిటిని అక్కడి వారికి పంచారు. అప్పటి నుంచి ప్రతి ఏటా రొట్టెల పండుగను నిర్వహిస్తున్నారని అక్కడి ప్రజలు తెలిపారు. షహీద్ రహమతుల్లాహ్ ఎవరైతే ఉన్నారో షహీద్ రహమతుల్లాహ్ టర్కీ నుంచి ఇస్లాం సందేశాన్ని వ్యాపిస్తూ ఇస్లాం సందేశాన్ని స్ప్రెడ్ చేస్తూ బయలుదేరినారు. ఆ యొక్క సందేశం స్ప్రెడ్ చేసే దాంట్లో వీళ్ళు ఏంటంటే వీరమరణం పొందినారు. పొందిన తర్వాత నెల్లూరు అన్నది ఆ రోజుల్లో ఆర్కాట్ నవాబ్ పరిపాలనలో ఉండింది. ఆర్కాట్ నవాబ్ పరిపాలనలో ఉన్నప్పుడు ఆర్కాట్ నవాబ్ యొక్క కూతురికి ఒక స్కిన్ డిసీజ్ అన్నది ఏర్పడుతుంది. అది ఏర్పడిన తర్వాత షహీద్ రహమతుల్లాహ్ యొక్క సమాధి యొక్క మట్టి తీసుకుని వెళ్ళి ఆ పాపకి లీపనం చేసిన తర్వాత ఆ పాపకి అల్లా తబారక్ వ తఆలా క్యూర్ అన్నది ఇస్తాడు. ఆ క్యూర్ ఇచ్చిన తర్వాత ఆర్కాట్ నవాబు నెల్లూరుకి సందర్శించేదానికి వచ్చేటప్పుడు తమ దారి పొడుగున ఆహారం కింద రొట్టెల్ని తయారు చేసుకుని బయలుదేరినారు. ఆ ఆహారంలో ఇక్కడికి చేరిన తర్వాత ఆర్కాట్ నవాబు గారు ఇక్కడ చేరిన తర్వాత ఇక్కడ ఆర్కాట్ నవాబు వాళ్ళ కూతురు వస్తున్నారని చెప్పేసి అందరూ కూడా ఇక్కడ ఒక వేల సంఖ్యలో ఇక్కడ అందరూ హాజరవుతారు. హాజరైనప్పుడు ఆర్కాట్ నవాబు వాళ్ళని చూసి వీళ్ళందరికీ ఆహారాన్ని ఇచ్చేదానికి ఆ రొట్టెల్ని ఇవ్వండి అంటారు. ఆ రొట్టెలు ఏదైతే ఉంటాయో అవి కంప్లీట్గా టైడ్ అయిపోయి ఉంటాయి. అప్పుడు ఆ రొట్టెల్ని తీసుకొని మన స్వర్ణాల చెరువు దగ్గర తీసుకొని వెళ్ళి ఆ నీళ్ళల్లో డిప్ చేసి ఆ మెత్త చేసి ఆ రొట్టెని అప్పుడు వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుద్ది. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే ఆర్కాట్ నవాబు యొక్క కూతురికి ఇక్కడ నుంచి ఒక క్యూర్ అనేది దొరికింది. మా యొక్క విషెస్ ఏదైతే ఉన్నాయో మేము కూడా ఆ విషెస్ని కోరుకొని తిందామని చెప్పేసి అప్పుడు ఆ రొట్టెల్ని కోరుకుని అది తినిన తర్వాత ఆ రొట్టెలు వాళ్ళ యొక్క విషెస్ ఏదైతే ఉంటాయో అవి కూడా ఆ రోజు నుంచి ఫుల్ఫిల్ అవుతూ వచ్చాయి. అప్పటి నుంచి రొట్టెల పండుగ కార్యక్రమం అన్నది జరుగుతూ వస్తూ ఉంది. ఈ బారా షహీద్ దర్గా ఏటా రొట్టెల పండుగ జరగటం ఆనవాయితీగా వస్తూ ఉంది. అయితే 10ల సంఖ్య నుంచి వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో ఈరోజు భక్తులు రావటం, ఈ రొట్టెల పండుగకు వాళ్ళ యొక్క మొక్కులు తీర్చుకోవటం, ఆ యొక్క బారా షహీద్ దర్గా రొట్టెల పండుగపై ఉన్నటువంటి అపారమైన గౌరవం, అదే నమ్మకంతో ఈరోజు ప్రతి సంవత్సరం కూడా 2 నుంచి 3 లక్షల మంది భక్తులు పెరగటం ఆనవాయితీగా వస్తుంది. అయితే ప్రతి సంవత్సరం నగర పాలక సంస్థ వారు కల్పించినటువంటి మౌలిక వసతులు కానివ్వండి, గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 2014లో ఈ యొక్క బారా షహీద్ దర్గాకి రాష్ట్ర పండుగ గుర్తించడం, ఆ యొక్క గవర్నమెంట్ పరిధిలో ఈ యొక్క బారా షహీద్ దర్గా ఉత్సవ ఏదైతే పండుగ గవర్నమెంట్ పరిధిలో చేయటం, ప్రస్తుతం ఈ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క బారా షహీద్ దర్గాకి రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం. ఇప్పటికే గత బారా షహీద్ దర్గా పండుగలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 5 కోట్ల రూపాయలు ఇక్కడ ఉన్నటువంటి ఈద్గా ప్రాంగణంలో ఒక మసీదు నిర్మాణం చేయాలని చెప్పేసి 5 కోట్ల రూపాయలు కేటాయించడం, ఈ యొక్క పండుగ తర్వాత దాన్ని ప్రారంభించడం జరుగుతూ ఉంది.